ఏపీలో ప్రచారం తారాస్థాయికి చేరింది. కియా మోటార్స్ పై జగన్ చంద్రబాబు మధ్య డైలాగ్ వార్ సాగింది. మోడీ వల్లే కియా ఏపీకి వచ్చిందని జగన్ చెప్పగా గుజరాత్ తీసుకెళ్లేందుకు ప్రధాని ప్రయత్నించినా తనను చూసి కియా ప్రతినిధులు అనంతపురం వచ్చారని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. విశాఖలో ప్రచారం చేసిన పవన్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రకాశం జిల్లాలో విజయమ్మ, గుంటూరు జిల్లాలో షర్మిల రోడ్ షోలో పాల్గొన్నారు. పది రోజుల్లో ప్రచారం ముగియనుండడంతో స్పీడ్ పెంచారు ఏపీ నేతలు. మండు టెండల్లో సుడిగాలిలా పర్యటిస్తున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు, ఎమ్మిగనూరు, అనంతపురం జిల్లా మడకశిర, పెనుగొండ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు వైసీపీ అధినేత జగన్. టీడీపీ పాలనపై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రధాని మోడీ వల్లే కియా మోటార్స్ ఏపీకి వచ్చిందన్నారు జగన్. కియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు భూకుంభకోణం చేశారని ఆరోపించారు. టీడీపీ నేతలు అడుగుతున్న లంచాలకు భయపడి వ్యాపారవేత్తలు ఏపీకి రావాలంటేనే భయపడిపోతున్నారన్నారు జగన్. ఈ పాలనలో ఏదైనా ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను నేను మీ అందరితోనూ. ఆ కియా మోటార్స్, ఆ నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళి ఆ ప్రధాని మంత్రితో వాళ్ళు నరేంద్ర మోడీ గారు అప్పుడు చర్చించి ఆ కియా మోటార్స్ ఇక్కడికి వచ్చింది. ఆ కియా మోటార్స్ తేవడంలో కూడా వీళ్ళు చేసిన స్కాములు ఇన్ని కూడా కావు. రైతుల దగ్గర నుంచి కారు చౌకగా కియా మోటార్స్ రాకముందే భూములన్నీ కూడా కొనుగోలు చేశారు. మీ అందరికీ కూడా తెలిసిన విషయాలు. నిజంగా వీళ్ళు పాలకులనాలా, నిజంగా వీళ్ళను రాక్షసులనాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. కియా మోటార్స్ పై జగన్ చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. తన వల్లే కియా మోటార్స్ ఏపీకి వచ్చిందని తేల్చి చెప్పారు. కియాను గుజరాత్ తీసుకెళ్లాలని మోడీ ప్రయత్నించినా తనను నమ్మి కియా ప్రతినిధులు ఏపీకి వచ్చారన్నారు చంద్రబాబు. ఒక పక్క నరేంద్ర మోడీ నేను కియా మోటార్ చేస్తే ఆ కియా మోటార్ అనంతపురం రావాలని నేను ప్రయత్నం చేస్తే గుజరాత్ తీసుకుపోవాలని ప్రయత్నం చేశాడు ఈ నరేంద్ర మోడీ. ఒత్తిడి పెంచాడు. కానీ వాళ్ళు నన్ను నమ్మారు, కానీ నరేంద్ర మోడీని నమ్మలేదు. అందుకే కియా మోటార్ ఇక్కడికి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, నర్సన్నపేట, ఎచ్చెర్ల, రాజాంలో ప్రచారం చేశారు చంద్రబాబు. జాబు కావాలంటే బాబు మళ్లీ రావాలన్నారు. న్యాయం, ధర్మం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే సత్తా తనకుందన్నారు చంద్రబాబు. మోడీ వల్ల ఏపీకి పైసా లాభం లేదన్నారు. ఆంధ్రుల జోలికి వస్తే అడ్రస్ గల్లంతు చేస్తామని హెచ్చరించారు. పోయినసారి జాబు కావాలంటే బాబు రావాలి. ఈసారి మీ అందరి భవిష్యత్తు నా బాధ్యత, మీ భవిష్యత్తు నా బాధ్యత. నరేంద్ర మోడీ మన విరోధి, రెండో పక్క కేసీఆర్ మన విరోధి. వాళ్ళకి సపోర్ట్ చేసి జగన్ రాష్ట్ర ద్రోహి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఆటలు సాగనీయం. మా హక్కుల కోసం పోరాడతాం. మా ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి, ఎవరిని వదిలిపెట్టమని నేను మిమ్మల్ని కోరుతున్నా. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం రోడ్ షోలో పాల్గొన్నారు. 5 ఏళ్ల కాలంలో జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును బాబు పూర్తి చేయలేదని విమర్శించారు. జగన్ సోదరి షర్మిల గుంటూరు సిటీతో పాటు తాడికొండ నియోజకవర్గంలో తిరిగారు. ఇచ్చిన హామీలను 5 ఏళ్లలో నెరవేర్చని చంద్రబాబుకు మరో అవకాశం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు పథకాలతో ప్రజలకు ఎరవేస్తున్నారని విమర్శించారు షర్మిల. ఈ 5 ఏళ్లలో ప్రజలకు ఎన్నిసార్లు ఎంతమందికి వెన్నుపోటు పొడిచారో మనం అందరము చూసాం. 600 హామీలిచ్చి ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు. చివరికి ఎన్నికలు వస్తున్నాయని 4 నెలల నుంచి మాత్రమే పసుపు కుంకుమాట, పెన్షన్ పెంపట, భృతి అట, చేపలకు ఎరవేసినట్టు. నమ్ముతారా? నమ్మకండి. నిన్ను నమ్మం బాబు అని ముఖం మీద చెప్పండి. విశాఖ జిల్లాలో పర్యటించారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. 64 అంశాలతో కూడిన గాజువాక నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నో సమస్యలున్న గాజువాకను గత పాలకులంతా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. విశాఖలో భూ కబ్జాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు సినీ నటుడు మోహన్ బాబు. చంద్రబాబు మాటలు నమ్మితే ఎవరైనా మోసపోవాల్సిందేనన్నారు. జగన్ కు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ఏపీ ప్రజలను కోరారు. చుట్టూరు ఉన్నారు దొంగలు. ఆ దొంగల గురించి చెప్పవే. ఓన్లీ జగన్ గురించి చెప్తున్నప్పుడు నీ పక్కనున్న వాళ్ళ గురించి చెప్పు. ముఖ్యంగా నిన్ను గురించి చంద్రబాబు, నీ మీద ఎన్ని కేసులున్నాయి?
ఆ కేసును ఎందుకు ఇంకా విచారణకు రాకుండా అక్కడే ఆప్ చేసి పెట్టావు? మరి నువ్వు దొంగవు కాదా? నీ మీద కేసులు లేవా? అతని మీద ప్రూవ్ అయినటివి ఏమున్నాయి? 36 పెడితే 16 లేవు అన్నారు. అక్కడే తలదించుకోవాలి. ఏపీ నూతన ఇంటెలిజెన్స్ చీఫ్ గా సీనియర్ ఐపీఎస్ కుమార్ విశ్వజిత్ ను నియమించింది ఎన్నికల సంఘం. గతంలో ఈ పోస్టులో ఉన్న ఏబి వెంకటేశ్వరరావును 3 రోజుల క్రితం ఈసీ తప్పించింది.